మామ, ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున అన్ని విధాలుగా కూడా అవకాశం ఉన్నట్లయితే ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అలాగే సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి ఏదన్నా ఒక ప్రసాదంలాగా అంటే గోధుమ పాయసం లాంటిది ఏదైనా పెట్టగలిగితే అది కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అలాగే ఆయన నామాలు కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయలేకపోతే వినడం కానీ ఏ చేసినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా అది కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ విషయంలోనైనా సరే తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా, లేకపోతే ఇక్కడ చెప్పినవి చేసినా, ఏ రోజు చెప్పే రాశిఫలాలు ఆ రోజు దాంట్లో అది పాటించడం బట్టి కొంత ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత, అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. కేవలం ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ గోచార ఫలితాలు చూసుకుంటున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఈ పరిహారాలు కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రోజు చెప్పే పరిహారాలు ఆ రోజు అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.